హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రైతు శక్తి ప్రోగ్రామ్. ఈరోజు మన రైతు శక్తి ప్రోగ్రాంలో సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ సేంద్రీయ వ్యవసాయం మన భారతీయ రైతులకు తెలిసినదే, కానీ ప్రస్తుతం అయితే అలవాటు తప్పిందనే చెప్పుకోవాలి. అది ఎలానో తెలుసుకుందాం. 1961 సంవత్సరంలో అప్పటి ఆహార కొరత మరికొన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకొని హరిత విప్లవం ఏర్పరిచారు. దీనిలో భాగంగానే రసాయనిక ఎరువులు, రసాయనిక క్రిమిసంహారక మందులు, యాంత్రీకరణ మొదలైనవి వ్యవసాయంలోని ప్రవేశపెట్టారు. కాలక్రమంగా వీటి వాడకం పెరిగింది. దీనితో దిగుబడులు కూడా అధికంగా పెరిగాయి. అయితే వీటి వాడకంతో అధికంగా దిగుబడులు పొందిన మన రైతులు తర్వాత కాలక్రమంగా రసాయనాల వాడకాన్ని అధికం చేశారు మరియు సేంద్రీయ వ్యవసాయానికి దూరమయ్యారు. అంతలా అంటే 1951 వరకు 66,000 టన్నుల రసాయన ఎరువులు వాడిన మనం ప్రస్తుతం సుమారు 20 మిలియన్ల టన్నుల రసాయన ఎరువులను వినియోగిస్తున్నాము. దీనివల్ల ప్రస్తుతం రైతులకు సేద్యపు ఖర్చులు కూడా పెరిగాయి మరియు అధిక మోతాదులో ఈ రసాయనాలను వాడటం వల్ల చీడపీడల్లో రసాయనములను తట్టుకునే శక్తి పెరిగింది మరియు పంట మిత్ర పురుగుల సంఖ్య కూడా తగ్గిపోయింది. అంతేకాక ఈ రసాయనముల వల్ల పర్యావరణ కాలుష్యం కూడా ఏర్పడుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయనాల అవశేషాలు కూడా ప్రమాద స్థాయిలో ఉంటూ మనుషులతో పాటు ఇతర జీవులకు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. మరి అలాగే నేలసారం క్రమంగా క్షీణించి పంటల్లో పోషక లోపాలు అయితే పెరుగుతున్నాయి. ముఖ్యంగా సూక్ష్మ ద్వితీయ పోషక లోపాలు దిగుబడులపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. మరి అలాగే నేలల్లో కర్బన శాతం కూడా తగ్గిపోతుంది. దీని గురించి ఒక వీడియో ప్రత్యేకంగా అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడండి. అధ్యయనాల ప్రకారం ఇష్టానుసారంగా రసాయనాలను వినియోగించడం వల్ల నేల తన సహజ స్వభావం కోల్పోయి పంట దిగుబడులు సరిగా రావడం లేదు. మన నేలల్లో సేంద్రీయ కర్బనం 2.5% ఉంటే అత్యంత సారవంతమైన నేలలుగా చెప్పవచ్చు. అయితే మోతాదుకు మించి ఇష్టానుసారంగా ఈ రసాయనాలను వాడనందున దేశంలో పలు ప్రాంతాల్లో ఈ సేంద్రియ కర్బన శాతం 0.3కి చేరి చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఈ రసాయనాల వాడకం వల్ల నేలలో గల పంటకు మేలు చేయు బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుంది. ఫలితంగా మంచి పంట భూములు చౌడు నేలలుగా అయితే మారుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే 2050 నాటికి నేలలు పంటలు పండించడానికి వీలు లేకుండా మారిపోతాయి. మరి ఈ సేంద్రీయ కర్బనం తక్కువలో తక్కువగా నేలలో 1.5% పైనే ఉండాలి. అప్పుడే మేలు చేయు బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పంటలకు నిర్మాణాత్మక మూలకాలైనటువంటి కర్బనము, ఆక్సిజన్, హైడ్రోజన్లు సక్రమంగా అందుతాయి. దీనికోసం నేలకు జీవాన్నిచ్చే సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులను అయితే వినియోగించుకోవాలి. వీటితో పాటు నాణ్యమైన విత్తన ఎంపికలు, రోగాలను తట్టుకునే విత్తన రకాలు, సరైన సమయంలో లోతు దుక్కి, పొలం పరిశుభ్రత మరియు సరైన సమయంలో విత్తడం మరియు యాజమాన్య పద్ధతులు చేపట్టడం, క్రమంగా నీటి యాజమాన్యం మరియు పోషక యాజమాన్యం, వీటితో పాటుగా అంతర పంటలు, పంట మార్పిడి, అలాగే చీడపీడల నివారణకు వృక్ష సంబంధమైనటువంటి పదార్థములను వాడటం, ఇటువంటి మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టి సేంద్రీయ వ్యవసాయంలో కూడా సుస్థిర దిగుబడులను అయితే సాధించవచ్చు. అలాగే మరి ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని